రేవంత్ రెడ్డి బూతుల ముఖ్యమంత్రిని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి సీఎం అవ్వటం తెలంగాణ దౌర్భాగ్యమని మండిపడ్డారు ఆయన. కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ మాట్లాడలేకపోతున్నారని, తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ తీరుపై తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏమి ఉంటుంది లాస్ట్కు, ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. అంతకుమించి నీకైతే ఏం మిగలే. 2.5 సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలా బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేమా? మాకు మాట్లాడరాకనా? నువ్వు రెచ్చగొడుతున్నావు, మేము రెచ్చిపోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మాకు ఒక సభ్యత, ఒక సంస్కారం, కొంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేయాలనుకుంటా ఉన్నాం.